తిరుమలకు నిత్యం ఎంతో మంది భక్తులు వెళుతుంటారు. ఉచిత దర్శనానికి వెళ్లిన భక్తులకు కొన్నిసార్లు శ్రీవారిని దర్శించుకోవడానికి ఒక రోజుకు పైగానే సమయం పట్టిన రోజులు ఉన్నాయి. ఇక సెలవు దినాలు, ఆదివారాలు వస్తే అంతే సంగతులు. కానీ ప్రస్తుతం తిరుమలలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. వారం కిందటి వరకు సాధారణంగా కనిపించిన భక్తజనం ఇప్పుడు పెద్దగా లేరు. క్యూ లైన్లలో ఉన్న భక్తులు అతి తక్కువ సమయంలోనే స్వామివారిని దర్శించుకుంటున్నారు. క్యూ లైన్లన్నీ గతంలో జనసంద్రంతో కనిపిస్తే ఇప్పుడు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. తిరుమలలో అనూహ్యంగా భక్తుల రద్దీ తగ్గిపోవడంతో చర్చ జరుగుతోంది. ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. దాడులు, ప్రతీకార చర్యలు కొనసాగుతుండటంతోనే భక్తులు తిరుమలకు ఎక్కువగా వెళ్లడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక కొందరు భక్తులైతే తిరుమలకు వెళ్లేందుకు ఇదే మంచి సమయమని అంటున్నారు. తక్కువ సమయంలోనే శ్రీవారిని దర్శించుకోవచ్చని చెబుతున్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం కొనసాగుతుండటంతో సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. మరోవైపు దేశంలోని పలు ప్రాంతాల్లో కూడా అలర్ట్ కొనసాగుతోంది. ఉగ్రవాదులను అంతమొందించటమే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పలు దఫాలుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే పాక్ ఎలాంటి కుట్రలకైనా పాల్పడే అవకాశం ఉందని జనాలు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి సందర్భంలో కొత్త ప్రదేశాలకు వెళ్లకపోవడమే బెటర్ అని భావిస్తున్నారు. ఎప్పుడేమవుతుందో తెలియదని, అందుకే సేఫ్గా ఉంటే చాలని అనుకుంటున్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులే తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడానికి కారణమై ఉండొచ్చని పలువురు చెబుతున్నారు. ఆపరేషన్ సింధూర్ చేపట్టడానికి ముందు వరకు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే కనిపించింది. కానీ యుద్ధ వాతావరణం ఏర్పడటంతో ఒక్కసారిగా రద్దీ తగ్గిపోయింది. గతంలో 20 గంటలకు పైగా సమయం పడితే ఇప్పుడేమో 3-4 గంటల్లోనే దర్శనాలు అయిపోతున్నాయి. కొందరు పాక్, ఇండియా పరిస్థితుల నేపథ్యంలో వెనక్కి ఆగిపోతే, మరికొందరు భక్తులు మాత్రం ఇదే మంచి టైంగా భావించి తిరుమల వెడుతున్నారు. ఈజీగా దర్శనాలు చేసేసుకుంటున్నారు.